వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంటుకి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జునరం మేఘవాల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలీ ఎన్నికలు బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. పార్లమెంటులో ఈ బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బిల్తో పాటు ఎన్నికల సవరణకు అవసరమైన బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాలో ముఖ్యమైనది. దీని ద్వారా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహణ జరుగుతోంది. అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రాలకి ఒకేసారి ఎన్నికల ద్వారా డబ్బు మరియు సమయం కూడా ఆదా అవుతుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ఈ జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతోంది. లోక్సభ మరియు దేశం మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పని చేపడుతున్నారు. అయితే ఈ బిల్లు కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విధానం వల్ల ఏమీ ఉపయోగం ఉండదని కాంగ్రెస్ వాదిస్తోంది. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలు వన్ నేషన్ వన్ ఎలక్షన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎన్డీఏలో అన్ని పార్టీలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అనుకూలంగా ఉన్నాయి. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అయితే 2027లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ద్వారా ఎన్నికలు జరిగితే బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉందని, అందుకే బీజేపీకి ఈ విధానం పట్టుబడుతోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే రాజ్యసభలో బిల్ పాస్ అవ్వడం కష్టం. ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో 164 ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంకా లోక్సభలో 65% ఓట్లు అంటే దగ్గర 350 పైనే ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాలి. లోక్సభలో రాజ్యసభలోనూ పాస్ అయ్యాక దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశపెట్టబడి ఆమోదం పొందాల్సి ఉంది. అప్పుడే జమిలీ ఎన్నికలకు సాధ్యమయ్యేది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడంతో ఈ ప్రక్రియ మొత్తం ప్రారంభమవుతోంది.